అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా పెళ్ళైన ఆడవారు మంగళసూత్రాన్ని ధరిస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు అరిగిపోయి తెగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, తీయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ధరించాలి? బుధవారం నాడు దాన్ని సెట్ చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. బుధవారం, మిగతా రోజులు కాదు. ఇది ప్రధానంగా. అది ఒక్కొక్కసారి నిజంగా మీరు అన్నట్టు కోసం తెగిపోతుంది. దానికి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి. తాలిబొట్టు సడన్గా తెగిపోతే మీరు ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అంటే ఒక పూజ కానీ వ్రతం కానీ చేసుకోవాలి. ఏదైనా ఒక దీక్షలాగా తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక సంకేతం, హస్బెండ్కి రాబోయేటువంటి ఒక నెగిటివ్ సంకేతం అని కూడా చెప్తారు. లేదంటే అది చాలా అరిగిపోయింది, అలాంటివి ఏమీ ఇవ్వలేదంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ లక్కీగా అలా జరగలేదు అంటే అదృష్టవంతులే. అది ప్రధానంగా మనం భావించవలసినటువంటిది. బట్ బుధవారం రోజు దానికి ముహూర్తం ఏమీ అక్కర్లేదు. ముహూర్తాలు ఎప్పుడు చూస్తారంటే కొంతమందికి 2 వివాహాల యోగం ఉన్నప్పుడు తమిళనాడు సైడు మరుమాంగళ్య ధారణ అని చేస్తూ ఉంటారు. అప్పుడు పర్టికులర్గా ముహూర్తం పెట్టుకుని మళ్ళీ భర్త కడతాడు. ఇక్కడ భర్తతో మళ్ళీ కట్టించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళ పేరుగా. ఎందుకంటే ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని వివాహం జరిగింది అక్కడ. సో అది ఇంకా ఫైనల్. మీరు ప్రతిసారి ఇప్పుడు ఇంట్లో గృహప్రవేశం చేసాం, ప్రతిసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చేప్పుడు ప్రతిసారి ముహూర్తం చూడరు కదా మీరు. ఫస్ట్ ఏదైతే ముహూర్తం పరంగా ఎంటర్ అయ్యారు అంతే. అంతే ప్రతిసారి మీరు ముహూర్తం చూసుకుని ఇంట్లోకి వెళ్ళడం బయటికి రావడం చేయరు కదా. ఇది కూడా అంతే. కాబట్టి ప్రతిసారి మీరు ముహూర్తం చూడక్కర్లేదు. కాకపోతే బుధవారం రోజు మార్చుకోవాలంటారు. కొంతమంది మార్చుకుంటారు పూసలని, తాడు మారుస్తారు, పాడైపోతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే సర్టన్ టైం వరకు పెట్టుకొని ఒక 6 నెలలకు 3 నెలలకు కొంతమంది సంవత్సరానికి మార్చేసుకుంటారు. అది తెగిపోవడం ఎందుకు అనే భావన ముందుగానే చేస్తారు. సో అది పాటించాలి, అదొకటి. ఇంకోటి, ఈ మధ్యకాలంలో కొంతమంది తీసేస్తున్నారు కూడా. అలా తీయకూడదు అని చెప్తుంది శాస్త్రం. ఏమనంటే కొంతమందికి ర్యాషెస్ వస్తున్నాయని, ఇట్లాంటివి కొన్ని స్కిన్ ఇష్యూస్ ఉంటుంటాయి. నేను కాదనట్లేదు, కానీ తీయడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాంగళ్య ధారణ ఏదైతే ఉందో ఒక స్త్రీమూర్తి యొక్క మెడలో కట్టినటువంటిది అతని భాగ్యాన్ని, ఆయుష్కి సంబంధించినటువంటిది. ఇష్టం వచ్చినట్టుగా తీసేసి ఏదో అక్కడ పక్కన పడేసి మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటూ ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది మెయిన్గా చూసుకోవాలి. అయితే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది దుర్ముహూర్తంలో వేసుకోకూడదు మెడలో. ఇప్పుడు తీసాము, దుర్ముహూర్త సమయంలో తీయడం వేయడం లాంటివి చేయకూడదు. మనకి పంచాంగంలో వస్తుంది దుర్ముహూర్తము, వర్జ్యము, యమగండము, ఈ కాలాలు ఉంటాయి. ఈ దుర్ముహూర్తము, వర్జ్యము, యమగండ కాలాల్లో మీరు వేసుకోకూడదు. మీరు నెట్లో కొడితే ఇవాళ రేపు చాలా ఈజీ ఉంది యాక్సెస్. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు పంచాంగంలోనే చూడాలి, పురోహితుడి దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు చాలా ఈజీ, చాలా యాప్స్ ఉన్నాయి దానికి. పంచాంగం యాప్స్ అని కొడితే వస్తాయి. అందులో దుర్ముహూర్తం ఎప్పుడు, వజ్యం ఎప్పుడు, యమగండం ఎప్పుడని ఉంటుంది. వాటిని వదిలేసి చక్కగా అభిజిత్ ముహూర్తంలో పెట్టుకోవచ్చు, లేదా గోధూలి ముహూర్తంలో అంటే ఈవినింగ్ టైంలో 5:30 to 6:30. అభిజిత్ ముహూర్తం అంటే బుధవారం ఒక్కరోజు ఉంటుంది, కానీ మిగతా రోజులు 11:40, 11:30, 11:40 నుంచి ఇంచుమించుగా 12:30 టైం మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కో టైమింగ్ ఉంటుంది దానికి. ఆ రకంగా వేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే భర్త యొక్క భాగ్యానికి, భర్త యొక్క ఆయుష్కి సంబంధం ఉంటుందని చెప్పాను నేను మీకు ఇందాక. అది ఏంటంటే మీరు చూసినట్లయితే మన క్షీరసాగర మదన ఘట్టంలో కూడా, అంటే అది మీకు ఎందుకు సంబంధం ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. హాలాహలం తీసుకోవాలి అన్నప్పుడు అమ్మవారి వైపు చూస్తాడు ఈశ్వరుడు. నా మాంగళ్యం గట్టిది కాబట్టి తీసుకోండి, ఏం కాదంట. అంటే ఏమిటి, మాంగళ్య బలం బట్టి భర్త ఆయుష్ ఉంటుంది, భర్తకి బలం ఉంటుంది. మరి అలాంటి మాంగళ్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలాగా తీసేసుకోవడం, వేసుకోవడం చెయ్యరాదు. దానివల్ల భర్తకి ప్రభావం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మాంగళ్యం ఎప్పుడు ఉండదు, భార్యకి చనిపోయినప్పుడు ఉండదు, అంతే కదా. ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం, అప్పుడు తీసేస్తాం. అంటే ఏంటి, భర్త లేడని అర్థం కదా. ఇప్పుడు ఉండగా తీయడం ఎందుకు? కొంతమందికి ర్యాషెస్ అవుతున్నాయనో అదనైతే తీస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కొన్నిసార్లు ఆపరేషన్ టైంలో తీస్తారు. మొన్న అయితే ఒకసారి ఇక్కడ ఎగ్జామ్ దగ్గరికి వెళ్తే అక్కడ తీసేయాలన్నట్టు, అది మరీ దుర్మార్గం. సో తీయకూడదు, ఇది ఖచ్చితంగా చేయవలసినటువంటిది. అదేవిధంగా
పసుపు పెడుతూ ఉంటారు దానికి. చక్కగా పసుపు అనేటువంటిది ఎప్పుడు ఉండాలి, పచ్చగానే ఉండాలని చెప్తుంది శాస్త్రం. మరియు ఎవరికైనా సరే మాంగళ్య దోషం అని ఉంటుంది శాస్త్రం మనకి. మన కేవలం కుజుడు పాడవడం వల్లే కాదు, దానికి మనం ఏం చూస్తామంటే రెండవ భావాన్ని చూస్తారు. రెండవ స్థానం ఈజ్ ఈక్వల్ టు మాంగళ్య దోషం. రెండవ స్థానము, అష్టమ స్థానము, కుజుడు పాడవడం కూడా మాంగళ్య దోషం. అంటే మంగళుడు పాడవడం మాంగళ్యము అంటే మంగళము. మంగళమునకు గుర్తు మాంగళ్యము అంటే అర్థం. ఈ మాంగళ్యము ఇప్పుడు కొంతమందికి హస్బెండ్ మరణించే యోగాలు ఉంటాయి, గండాలు ఉంటాయి. అప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః, లేకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనే శ్లోకం ఉంటుంది, అదైనా చేసుకోవచ్చు. వివాహం కానటువంటి వారు కూడా వివాహం అవ్వడానికి కూడా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు. చాలామంది తెలియక ఏమంటే ఈ మంగళసూత్రం కట్టడం అంతా ఈ మధ్య వచ్చింది, ఇంతకుముందు లేదంటారు. లలితా సహస్రనామాలు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది, ఈరోజు పుట్టింది కాదుగా. మరి అందులో ఉందిగా అమ్మవారికి అయ్యవారు మాంగళ్య ధారణ చేస్తున్న శ్లోకం ఉందిగా, ఓం శివకామేశ్వరాంకస్త, అది కాదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా అనందిగా. అంటే కామేశ్వరుడు మాంగళ్య ధారణ అమ్మవారికి చేశారని ఉందిగా. అంటే ఇది ఎప్పటిది ఈ కల్చర్ మంది మాంగళ్య ధారణ చేసేటువంటిది. అంటే ఆ శివుని యొక్క ఆయుష్ నా మాంగళ్యం గట్టిగా ఉందనే అమ్మవారు చెప్పింది. ఆ శివుడే మాంగళ్య ధారణ చేశాడు అమ్మవారికి. అది ఎంత పవిత్రమైనదైతే శివుడు కూడా వెళ్ళి అమ్మవారికి చేస్తాడనే విషయం మనం అర్థం చేసుకోగలగాలి. అది పనికి మాలింది అనుకోని ఎప్పుడు పడితే అప్పుడు తీసేసి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునేది కాదు అనేది గుర్తుంచుకోవాలి. అది పెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దాన్ని ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటే వాళ్ళిద్దరికి అంత బాగా బంధం నిలబడుతుంది, అంత బాగా వాళ్ళ భర్తకు కూడా కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలాగైతే నేను చెప్తున్నాను, భార్యని పొరపాటును కూడా అదేవో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ పొరపాటును కూడా ఆమె దుఃఖించేలాగా బాధపడేలా చేయకూడదు. ఎందుకంటే మనకి చూడండి, స్త్రీ ఏడుపు లంకలో సీతాదేవి ఏడ్చింది, లంక ఏమైపోయింది, జ్ఞానమట్టమైంది, అవునా కదా. అలా అనేకమైనటువంటి సందర్భాల్లో మహాభారతంలో ఆ ద్రౌపది దుఃఖించడం వల్ల కౌరవులు మొత్తం నాశనం అయిపోయారు. సభలోకి తీసుకొచ్చి విడిచి బట్టలు ఇచ్చేపిస్తారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు వస్త్రాలు ఇస్తాడు కదా ఆవిడికి, చీరలు. మరి ఏంటి అంటే ఒక స్త్రీ బాధపడ్డం అనేటువంటిది ఆ కుటుంబాన్ని, వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది. కాబట్టి కొంతమంది మరీ గయ్యాలుగా ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. నేను అందరి గురించి మాట్లాడటం 1% అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. భర్త ఎంత బాగా చూసుకున్న ఇబ్బంది పెట్టే భార్యలు ఉంటారు, భార్య ఎంత బాగా చూసుకున్న ఇబ్బంది పెట్టే భర్తలు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. బట్ ఇన్ జనరల్గా ఆవిడని బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత భర్తకు ఉంటుంది, అతనికి ఏం కావాలో చూసుకునే బాధ్యత భార్యకు ఉంటుంది. ఇది ఇద్దరూ ఎప్పుడైతే పాటిస్తూ ఈ మాంగళ్యం విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు ఆ మంగళసూత్రాల నలపూసలు ఏవైతే ఉంటాయో అవి అరిగిపోయి విరిగిపోతే మళ్ళీ ఇంకొకరు పెళ్లి జరుగుతున్నప్పుడు కట్టించుకోవడం లాంటిది జరిగింది. ఇలా చేయాలి అంటారు? అది పెళ్లి జరుగుతున్నప్పుడే కట్టించుకోవాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే పెళ్లి ముహూర్తం పెట్టుంటారు కదా, ఆ టైంలో కట్టించుకున్నారు. మామూలుగా మీరు ఏదైనా ఒక సీతారాముల కళ్యాణం ఆ రోజు కూడా చేయించుకోవచ్చు. ఒక మంచి ఇది చూసుకొని, అంటే ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ ముహూర్తం అయిపోయింది కదా. ఇది 2 వివాహాలు ఉండేవాళ్ళు మరుమాంగళ్య ధారణ అని చెప్పి తమిళనాడు సైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా శాస్త్రంలో చెప్పినటువంటిది ఎవరికైనా 2 వివాహాల యోగం ఉందనుకోండి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు. అమ్మాయికి అయితే కుంభ వివాహం అని చేస్తారు, అబ్బాయికి అయితే అర్క వివాహం అని చేస్తారు. అది చేసిన తర్వాత వివాహం చేస్తారు, అప్పుడు వాళ్ళకి డివోర్స్ యోగాలు ఇవన్నీ పోతాయి. అండ్ ఇంకొకటి గురుగారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మంగళసూత్రం బదులు నల్ల పూసలు ఇలా సన్నగా చైన్ లాగా వేసుకోవడం జరుగుతుంది కదా, అలా వేసుకోవచ్చా? నల్ల పూసల కింద మంగళసూత్రం ఉంటుంది, మళ్ళీ ఉట్టి నల్ల పూసలు కాదు, మంగళసూత్ర సహితంగా ఉండాలి. ఓకే ఓకే, ఆ విధంగా కావాలి అనుకుంటే నల్ల పూసలకి కింద ఆ విధంగా మంగళసూత్రాలు అనేది అటాచ్ చేసుకోవాలి తప్ప మొత్తానికి దాన్ని తొలగించి స్టైల్ కోసం లాగా ఎందుకు తొలగించాలి? ఆ పరమేశ్వరుడే అమ్మవారికి కట్టాడు అంటే అదెంత శాస్త్రోత్తము, అదెంత వాల్యుబుల్ అయితే కడతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. మంగళసూత్రం యొక్క గొప్పతనం ఏంటి, దాని ప్రాధాన్యత అర్థం చేసుకొని అందరూ కూడా చక్కగా వాటన్నిటిని పాటిస్తే, ఎక్కడో ఏవైతే మనకి రూల్స్ అండ్ ఇవన్నీ కట్టుబాట్లు ఇవన్నీ కూడా పూర్వం నుంచి వచ్చాయో వాటన్నిటిని చక్కగా పాటిస్తే అందరికీ మంచి జరుగుతుంది.
ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.